జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. 2027లోనే దేశంలో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధపడింది అన్న ప్రచారం జరుగుతోంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో ఆమోదించాల్సిన బిల్లు ఇప్పటికే సిద్ధమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. అయితే దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. విస్తృత సంప్రదింపుల కోసం బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జేఏసీ సంప్రదింపులు జరపడంతో పాటు అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, తద్వారా వేగవంతమైన ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుందని కోవింద్ కమిటీ పేర్కొంది. దీనికోసం పలు రాజ్యాంగ సవరణలను కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. జమిలీ ఎన్నికలపై రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 30కి పైగా పార్టీలు దీన్ని సమర్థించగా కాంగ్రెస్ సహా పలు పార్టీలు వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ పేర్కొంటోంది. తమ పార్టీ జమిలీ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం లేదని, ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే చెబుతున్నారు. ఇదిలా ఉంటే దేశంలో పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు గతంలోనూ జరిగాయి. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూరడంతో మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలీ మాయమైంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో చేయాల్సి ఉంటుంది.